Hi friends, Dr. Ramadevi Papolu here. Welcome to my health channel. నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుని ఒక ఆరోగ్య భారతాన్ని సృష్టించాలని నా ఆకాంక్ష. ప్లీజ్ వాచ్, సబ్స్క్రైబ్, షేర్, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారు కదా. కోవిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ల గురించి కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు డయాగ్నోస్టిక్ టెస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి ముఖ్యంగా స్వాబ్ టెస్ట్ ఒకటి, తర్వాత బ్లడ్ టెస్ట్ ఒకటి. ఈ స్వాబ్ టెస్ట్ అంటే ముక్కులో నుంచి, ఫారింగ్స్లో నుంచి, లారింగ్స్లో నుంచి, తర్వాత సీరాలజీ అంటేనేమో బ్లడ్. మామూలుగా మనకి బ్లడ్ షుగర్ కనుక టెస్ట్ చేసుకునేటప్పుడు చిన్న ప్రిక్ చేసి బ్లడ్ ఎలా తీస్తారో అలా తీసి దాని మీద కార్డు మీద కనుక డ్రాప్ వేస్తే మనకి సీరాలజీలో రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ టెస్ట్ ఆర్టీపీసీఆర్, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటారు. ఇది చాలా లెంగ్దీ ప్రాసెస్. ఈ రిపోర్ట్ రావడానికి కూడా టైం పడుతుంది. కాకపోతే ఏంటంటే మనకి దీంట్లో కోవిడ్లో ఉన్న ఆర్ఎన్ఏ వైరస్ని కరెక్ట్గా రీడ్ చేసి అది ఇన్ఫెక్షన్ ఉన్నదా లేదా అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఈ టెస్ట్ కూడా చాలా ఫ్యాలసీస్ ఉన్నాయి. ఒక్కొక్కసారి 100% ఈ టెస్ట్ కూడా రిలయబుల్ కాదు. ఎందుకంటే స్వాబ్ తీసుకునే పద్ధతిలో తేడా ఉండొచ్చు, అది ట్రాన్స్పోర్ట్లో ప్రాబ్లం ఉండొచ్చు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఆర్టీపీసీఆర్ సెన్సిటివిటీ అంటాము, అది ఓన్లీ 70% ఉంటుంది. దాన్ని డబుల్లీ మనం కన్ఫర్మ్ చేయాలంటే ఈ ఆర్టీపీసీఆర్తో పాటు మనము యాంటీబాడీ టెస్ట్, సీరాలజీ టెస్ట్ కూడా చేయాలన్నమాట. ఈ రెండు గనక చేస్తే మనకి దాదాపు 99% సెన్సిటివిటీ ఉంటుంది. కానీ ఓన్లీ ఆర్టీపీసీఆర్కి మాత్రం ఓన్లీ 70% సెన్సిటివిటీనే ఉంటుందన్నమాట. ఈ సీరాలజీలో మనం ముఖ్యంగా 2 ఇమ్యూనోగ్లోబులిన్స్ని చూస్తాం, IgM ఒకటి, IgG ఒకటి. IgM యాంటీబాడీస్ ఫామ్ కావడానికి మనం ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మినిమంగా 1 వీక్ టైం పడుతుంది. అదే IgG అయితే ఇంకొక అడిషనల్ 1 వీక్ టైం తర్వాత IgG స్టార్ట్ అవుతుంది అనమాట. IgM కనుక పాజిటివ్ వస్తే మనకి ఇన్ఫెక్షన్ యాక్టివ్గా ఉన్నది అని అర్థం అనమాట. అంటే ఇప్పుడు ఈ IgM పాజిటివ్గా వచ్చి IgG పాజిటివ్గా రాలేదనుకోండి, అంటే ఇంకా మనము కంప్లీట్ ఇమ్యూనిటీ మనకి ఇంకా రాలేదు, ఇప్పుడు ఇన్ఫెక్షన్ యాక్టివ్గా ఉందని. ఒకవేళ IgG కూడా మనకి ఫామ్ అయిపోయిందంటే మనం సేఫ్, మనకి ఇన్ఫెక్షన్ ఈజ్ పాస్ట్, ఇప్పుడు ప్రజెంట్ యాక్టివ్ లేదు, పాస్ట్ ఇన్ఫెక్షను, మనకి ప్రొటెక్షన్ వచ్చేసింది, అందుకని మనము నార్మల్ యాక్టివిటీ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. IgGకి ఇండికేషన్ అనమాట. IgM ఉంటే యాక్టివ్, IgG కనుక ఉంటే మనము ప్రొటెక్టెడ్ అండ్ నార్మల్ యాక్టివిటీ, నార్మల్ పీపుల్తో ఉండటం అనేది చేయొచ్చు అనమాట. ర్యాపిడ్ యాంటీబాడీ సీరాలజీ టెస్ట్ మనకి క్లియర్గా ఇట్లా ఉంటుందన్నమాట. ఒక కార్డ్ లాగా ఉంటుంది. దాంట్లో సపోజ్ ఒక పేషెంట్ 1 ఉన్నారు. ఆ పేషెంట్ 1కి ఇది బ్లడ్ డ్రాప్, ఇది బఫర్ అనమాట. ఇది IgM తెలిపేది, ఇది IgG తెలిపేది, ఇది కంట్రోల్ అనమాట. ఇప్పుడు బ్లడ్ ఇక్కడ వేసిన తర్వాత ఈ బఫర్ని తీసుకొని ఇది ఇటు ప్రవహించి మనకి ఇందులో ఈ 2 గనక ఇలా ఏమీ రాలేదు, పాజిటివ్ రాలేదు, IgG పాజిటివ్ రాలేదు, IgM పాజిటివ్ రాలేదు అంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాలేదు, వాళ్ళు నెగిటివ్ అనమాట టెస్ట్. అలాగే ఇప్పుడు పేషెంట్ 2లో ఇది ఈ IgM పాజిటివ్ వచ్చి IgG నెగిటివ్ వచ్చింది, కంట్రోల్. ఇందులో ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్ యాక్టివ్గా ఉన్నది కానీ ఇంకా కంప్లీట్ ఇమ్యూనిటీ రాలేదు, అందుకని IgG నెగిటివ్ ఉంది. అలాగే పేషెంట్ 3ని తీసుకుంటే ఈ IgM పాజిటివ్ రాలేదు, IgG మాత్రమే పాజిటివ్ వచ్చింది, కంట్రోల్ ఉంది. అంటే ఇక్కడికి మనకి ఇమ్యూనిటీ వచ్చేసింది అని అర్థం అనమాట. అందుకని ఈ టెస్ట్ని ఇంటర్ప్రెట్ చేయటంలో కూడా ప్రాబ్లమ్స్ ఉండి రకరకాల మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. ఓసారి పాజిటివ్ అన్నారు, ఓసారి నెగిటివ్ అన్నారు, ఇదేంటి, అలా రకరకాల డౌట్స్, క్వశ్చన్స్ ఇలాంటివి వస్తున్నాయి. అందుకని ఈ పిక్చర్లో చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. అంటే యాంటీబాడీ టెస్ట్ అంటే ఎలా ఉంటుంది, దాన్ని IgM ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది, IgG ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది, ఆ కార్డులో ఎలా కనిపిస్తుంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు అంటే మనము RT-PCR చూసాము, తర్వాత ఈ వైరాలజీ, ఇది సీరాలజీ టెస్ట్ చూసాము. అది కాక ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఇంకా సీరియస్ అవుతుందో అప్పుడు అంటే ఇన్ఫ్లమేషన్ అనేది చాలా ఎక్కువైనప్పుడు మల్టీ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఒక లంగ్తో ఆగిపోదు. ఈ ఇన్ఫెక్షన్లో ఏంటంటే లంగ్ నుంచి కిడ్నీకి, లివర్కి, హార్ట్కి అన్ని చోట్లకి వెళ్ళే అవకాశం ఉంది ప్రాబ్లం. అన్ని మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూరు వస్తేనే మనకి ఫైనల్గా మోర్టాలిటీ అనేది జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు వాటిలన్నిటికీ మనం ఏ
స్టేజ్లో ఉన్నది ఇన్ఫెక్షను అనేది తెలుసుకోవాలంటే ఇప్పుడు సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటాము. దీంట్లో మనకి లింఫోసైటోపీనియా, థ్రాంబోసైటోపీనియా అని వైట్ సెల్స్లో నంబరు తక్కువైపోతుంది అనమాట. అలాగే మనకి ఒకవేళ కిడ్నీ లివర్ కనుక అఫెక్ట్ అయితే మనం రెగ్యులర్గా మీకు అందరికీ తెలుసు లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అని చేస్తామని. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లో బ్లడ్ యూరియా క్రియాటినిన్ అనేది చేస్తాము. అలాగే లివర్ ఫంక్షన్లో AST ALT చేస్తాము. ఇవన్నీ కూడా ఎలివేటెడ్ ఉంటాయి అన్నమాట. ఏ ఆర్గాన్ ఇన్వాల్వ్ అయితే ఆ ఆర్గాన్కి సంబంధించిన వాటి ఫంక్షన్ టెస్ట్లు ఎలివేట్ అవుతాయి. అట్లాగే ఇప్పుడు హార్ట్ కూడా ఒకవేళ ఇన్వాల్వ్ కనుక అయితే క్రియాటినిన్ కైనేజ్, ట్రైపైనిన్ ఈ రెండు ఎక్కువ అవుతాయి అనమాట. కార్డియక్ మయోసైట్స్ అంటాం. హార్ట్లో ఉండే మజిల్ సెల్స్ని కార్డియక్ మయోసైట్స్ అంటాం. అవి కనుక డ్యామేజ్ అయితే ఈ రెండు ఎంజైమ్స్, ఈ ప్రోటీన్స్ పెరుగుతాయి అన్నమాట. ఇవి అంటే మనకి కాంప్లికేటెడ్ కేసులో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కనుక వస్తే ఏ ఆర్గాన్ ఇన్వాల్వ్ అయ్యింది, ఎంత ఇన్వాల్వ్ అయ్యింది, ఎంత డ్యామేజ్ అయ్యింది, దానికి ఏం చేయాలి. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్ అయితే కిడ్నీకి మనము డయాలసిస్ చేయాలా, లివర్ ఫెయిల్ అయితే దానికి జాగ్రత్త తీసుకోవాలా, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తే హార్ట్ జాగ్రత్త తీసుకోవాలా. అందుకని చెప్పేసి చాలా వరకు ఏంటంటే ఏ జబ్బు ఉన్నా కూడా మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాం. ఈ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే జ్వరం వస్తే జ్వరానికి, వామిటింగ్స్ వస్తే వామిటింగ్కి, లూజ్ మోషన్ వస్తే లూజ్ మోషన్కి ఎలా ఇవ్వాలో ఇక్కడ ఈ ఆర్గాన్ ఫెయిల్ అయినా కూడా ప్రతి ఆర్గాన్ని అటెండ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. బ్లడ్ టెస్ట్తో పాటు ఇమేజింగ్ టెక్నాలజీ కూడా వాడాలి. ఇమేజింగ్ అంటే ఎక్స్రే చెస్ట్, CT స్కాన్, తర్వాత అల్ట్రాసౌండ్, ఇవన్నీ ఇమేజింగ్ కింద వస్తాయి. ఎక్స్రే చెస్ట్లో మనకి గ్రౌండ్ గ్లాస్ అపియరెన్స్ అని ఓపెసిటీగా మనకి గ్లాస్ కనుక అంటే ట్రాన్స్పరెంట్గా లేకుండా గ్రౌండ్ గ్లాస్ అంటామే ఆ అపియరెన్స్ వస్తుందన్నమాట. అలాగే CT స్కాన్లో కూడా గ్రౌండ్ గ్లాస్ ఒపేటేషన్, కన్సాలిటేషన్ ఉంటుంది. క్రేజీ పేవింగ్ ప్యాటర్న్ అని ఇలా 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 క్రేజీగా ఇలా ఒపెసిటీస్ వస్తాయి అన్నమాట. అట్లాగే CT పల్మనరీ యాంజియోగ్రామ్ ఒకటి అవసరము. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డెత్స్ దీంట్లో కావటానికి కారణము కోయాగులేషన్ ఫ్యాక్టర్స్లో చేంజెస్ వస్తాయి అన్నమాట. సివియర్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్, సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు డిసిమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్ అని ఎక్కడ పడితే అక్కడ బాడీలో బ్లడ్ వెసల్స్లో క్లాట్స్ వచ్చేస్తాయి. ఆ క్లాట్స్ కనుక ముఖ్యంగా పల్మనరీ ఆర్టరీలో కనుక ఉంటే సడన్ డెత్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ టెస్ట్ చేయటం ఒకటి ఇంపార్టెంట్. అలాగే ఈ CT యాంజియోగ్రామ్ కనుక చేస్తే క్లాట్స్ బాడీలో ఎక్కడ ఉన్నా కూడా అందులో ముఖ్యంగా పల్మనరీ ఆర్టరీలో లేకుండా మనం చూసుకోవాలి. తర్వాత ECG కూడా ఇప్పుడు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వస్తుందని చెప్పాను. ఈ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఇన్ఫాక్షన్ సైన్స్ కనిపిస్తాయి అన్నమాట. ఇన్ఫాక్షన్ సైన్స్ అంటే ST ఎలివేషను, తర్వాత QT ఇంటర్వల్ ప్రొలాంగేషను. ECGలో ఇది PQRST అని ఉంటాయి. వీటిల్లో ఈ వేవ్స్లో ST ఎలివేషన్ రావటము, తర్వాత QT ఇంటర్వల్ ప్రొలాంగ్డ్ ఉండటము. ఇది అంటే హార్ట్ మజిల్ అఫెక్ట్ అయినట్టుగా దానికి ఇండికేషన్ అనమాట. ఇప్పుడు మనం చాలాసార్లు ఇప్పుడు ఈ మధ్య మనము క్లోరోక్విన్ గురించి రకరకాలుగా మనము టీవీలో విన్నాము, న్యూస్లో చదివాము. దీనికి కారణం ఏంటంటే ఎవరికైనా సరే హార్ట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ ST ఎలివేషన్ అయ్యి QT ఇంటర్వెల్ కనుక ప్రొలాంగ్ అయితే అటువంటి వాళ్ళల్లో మాత్రమే మనము ఈ క్లోరోక్విన్ అనేది వాడకూడదు. మిగిలిన వాళ్ళల్లో మనం ఈ ECG చేసిన తర్వాత ఒకవేళ ECGలో మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ సైన్స్ ఏవి కనుక లేకపోతే క్లోరోక్విన్ వాడచ్చు. అయిపోయింది.